సో హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం ఈ యొక్క డిజైన్ చూసినప్పుడు ఓవరాల్‌గా మనకి ఒక్కొక్క ఫ్లోర్‌కి 7 యూనిట్స్ వచ్చినాయండి. ఆల్ ఆర్ వైబ్రెన్సీ బేస్డ్. ఇందులో 3 ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది. 3 వెస్ట్ ఫేసింగ్ వచ్చింది. ఒక్కటి మాత్రం సౌత్ ఫేస్ తీసుకోవాల్సొచ్చింది. అది ఎందుకనే సీక్రెట్ నేను ఇప్పుడు చెప్పలేను. అక్కడ ఖచ్చితంగా సౌతే ఎగ్జిక్యూట్ చేయాలి. ఐదర్ ఈస్ట్ చేసినా, ఐదర్ వెస్ట్ చేసినా ఆ యొక్క డిజైన్ థీమ్ అనేది దెబ్బతింటుందండి. ఎందుకంటే ఒక పర్సనల్ గోప్యత ఇవ్వాలి అనుకుంటే దీనికి ఈస్ట్ అంటే ఇటుపక్క నుంచి ఒక కనెక్షన్ ఇవ్వాలి, లేదా వెస్ట్ అంటే ఇటుపక్క నుంచి ఇంకో కనెక్షన్ ఇవ్వాలండి. సో అందువల్ల ఒక పర్సనల్ గోప్యత ఉండాలి కాబట్టి ప్లస్ ఈ యొక్క లెక్కలు కట్టినప్పుడు ఈ యొక్క కాన్షియస్నెస్కి ఉత్తర సింహద్వారం కూడదు అనేటటువంటి లెక్కలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దక్షిణం తీసుకోవాల్సి వచ్చిందనమాట. మోస్ట్లీ ఇక్కడ దక్షిణం సెంట్రల్గా ఉంది కాబట్టి భయపడతారు, యమస్థానము ఏంటి సార్ ఇక్కడ ఓపెన్ చేశారు అని. అది 9/9 వాస్తు పురుష మండలిలో ఆ యొక్క యమస్థానం సెంటర్కి వస్తుంది. కానీ మనము వేరే వాస్తు పురుష మండలి వాడినప్పుడు ఆ యొక్క యమస్థానం అనేది మారుతుందన్నమాట. అందువల్ల ఇక్కడ అంత ప్రమాదం ఏం లేదు కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాస్తు పురుష మండలికి సౌత్ సెంట్రల్గా ద్వారం మనం పెట్టవచ్చు. ఈ రకంగా మనం పెట్టినప్పుడు ద డిజైన్ బ్యూటీ చూడండి. ఒక బ్యాలెన్స్డ్‌గా ఉంది ఒక డిజైన్ అనేది మనం తీసుకునేటప్పుడు. అందువల్ల ఆ బ్యాలెన్సింగ్‌ని, ఆ సిమెట్రీని మనం పాడు చేయకుండా ఉండడానికి ఈ రకంగా తీసుకున్నాము. కానీ అన్నిటికీ పొల్యూటింగ్ ఎలిమెంట్స్ ఎక్స్‌టెన్షన్‌లో ఇచ్చామండి. ఈ యొక్క డిజైన్‌కి ఏంటంటే, మనం ఎక్కడ ఎక్స్‌టెన్షన్ తీసుకున్నా అది ఒక డిజైన్ యొక్క మొరాలిటీని దెబ్బతీస్తుందని మనసుకు అనిపించిందనమాట. అందుకని శాస్త్రాల్లో ఎక్కడ పెట్టుకోవచ్చో అక్కడ ఆ యొక్క పొల్యూటింగ్ ఎలిమెంట్స్‌ని మనం పెట్టడం అనేది జరిగింది. యాక్చువల్‌గా ఈ 895 ఎస్ఎఫ్టీ ఏరియా వచ్చిందండి. మిగతావన్నీ 1109 వచ్చింది. అంటే దగ్గర దగ్గర ఒక 215 ఎస్ఎఫ్టీ ఎక్కువగా వచ్చినాయండి. ఇవాళ 215 ఎస్ఎఫ్టీ అంటే దగ్గర దగ్గరగా కొనుగోలులోనే 10 లక్షలు తేడా ఉంటుందండి. సో ఆ రకంగా ఒక 10 లక్షలు తక్కువగా నాకు ఫ్లాట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ యొక్క 1.5 బిహెచ్కే అని చెప్పామండి. చూడండి ద బ్యూటీ. మెట్లెక్కి పైకి రాగానే ఈ రకంగా ఇక్కడ దాకా వచ్చి ఐదర్ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ యాక్సెస్ అయ్యి ఈ రకంగా వీళ్ళ లాబీలోకి వెళ్ళిపోతాను. చూడండి ఎంత పర్సనల్ ఇది అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగిందో. ఈ యొక్క యూనిట్ లోపలికి రాగానే మనం ఒక లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతాము. కుడి పక్కన కిచెన్ కమ్ డైనింగ్ కమ్ ఒక వాష్ ఏరియా అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. ఈ యొక్క వాష్ ఏరియా. అదే రకంగా ఇక్కడ ఓన్లీ ఒక వాష్ ఏరియా, వాష్రూమ్ ఉండడం వల్ల దాన్ని అందరికీ కామన్గా వాడుకునేటట్టు చేసామండి. రూమ్కి అటాచ్డ్ పెట్టకుండా పెట్టి ఒక కంప్లీట్ బెడ్రూమ్ అనేది ఒకటిను, ఇంకోటి చిన్న బెడ్రూమ్ అండి. అంటే అది కొలతల్లో దగ్గర 100 ఎస్ఎఫ్టీ పైనే ఉందండి. కానీ ఇక్కడ మనము అది 7.5, మనం అన్ని 9 అంగుళాల గోడలు తీసుకున్నాం కాబట్టి 7.5 వచ్చింది, అయితే 8 వచ్చింది. సో 8x16 మంచి బెడ్రూమే వచ్చిందండి. అదే రకంగా అది పూర్తి స్థాయిలో కొలతలు లేవు కాబట్టి దాన్ని 1.5 బిహెచ్కే అన్నానండి. ఇది 11.5 ఇంటూ 15/9 దగ్గర 16 వచ్చిందండి. అదే రకంగా మనకి టాయిలెట్ అనేది 7.5 ఇంటూ 7/8 వచ్చింది. అదే రకంగా మనం ఎంటర్ అవ్వగానే గెస్ట్లు ఎవరైనా కూర్చోవడానికి లివింగ్ రూము 11.5 ఇంటూ 15/9 వచ్చిందండి. ఇది కిచెన్కి సంబంధించినటువంటి వ్యవస్థ అండి. సేమ్ 7.4 ఇంటూ 15. సో ఈ రకంగా ఏమాత్రము ఇబ్బంది లేకుండా ఒక దక్షిణానికి సంబంధించినటువంటి ఒక డిజైన్ని కూడా మనం ఒక శాస్త్రబద్ధంగా తీసుకోవాల్సి వచ్చిందండి. సో తద్వారా ఈ యొక్క డిజైన్కి సంబంధించిన ఓవరాల్గా ఒక ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇక్కడ జరిగింది మిత్రులారా. ఇది ఒక కాన్సెప్ట్ మనం తీసుకునేటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్రూవ్ చేయడానికి కనీసం 140 ఇంటూ 178 స్పేస్ ఉండి ఇక్కడ కారిడార్స్ అన్నీ మనకి కనీసం 17 అడుగుల కారిడార్స్తో ఇది డెవలప్ చేయడం అనేది జరిగిందండి. సో దట్ ఇక్కడ వాక్ చేయడానికి కానీ, ఒక యోగా చేసుకోవడానికి కానీ, ఆడుకోవడానికి కానీ,
ఇవన్నీ మనకి ఉపయోగపడుతుంది మిత్రులారా. సో, ఇటువంటి కాన్సెప్ట్స్ మాకు కావాలి. మాకు చాలా ల్యాండ్ ఉంది. ఇటువంటి స్థాపత్యవేద బేస్డ్, వైబ్రెన్సీ బేస్డ్ డిజైన్స్‌కి మేము వెళ్ళాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు, ల్యాండ్ లార్డ్స్ కానివ్వచ్చు, డెవలపర్స్ కానివ్వచ్చు, ఇండివిడ్యువల్‌గా మేము ఒక 10 మంది కలిసి స్థలం కొని కట్టించుకోవాలనుకున్న వాళ్ళకి స్థల సేకరణ దగ్గర నుంచి డిజైన్ ఇవ్వడము, లేఅవుట్ అప్రూవల్స్ తీసుకురావడము, ఆ యొక్క లేఅవుట్‌ని ఎగ్జిక్యూట్ చేయడము, లేదా ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయితే అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ని కూడా ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ మిత్రులారా, మనము ప్రకృతి పరంగా అది వైలేట్ చేయకుండా వెళ్తాం. అంటే ఈ యొక్క వీడియో మనం చెప్పింది పూర్తిగా దిక్కులకు సరిపెట్టి, లేక కేవలం ఇన్ని డిగ్రీలకు మాత్రమే అక్కడ డిఫ్లెక్ట్ అయి ఉంది ఆ యొక్క ప్లాటు లేదా ఆ యొక్క పొలం అనుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకెళ్తాం మిత్రులారా. సో, ఈ యొక్క డిజైన్స్ మిమ్మల్ని అలరిస్తాయని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.